హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాం. ఈ వీడియో చూసే ముందు దీని ముందు నేను ఒక వీడియో చేశాను. అందులో ఎక్సర్సైజ్ 1.1 కావాల్సిన కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అండ్ 4 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. సో ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏదన్నా సరే మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రతి ఒక్క నెంబర్ని వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయమంటున్నాడు. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టరేషన్ చేయడం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2, 3, 5, 7 ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ చేద్దాం. 140 2 టేబుల్లో 7 టైమ్స్, 2 7s are 14. 0 ఎలా ఉందో అలాగే రాసేయండి. నెక్స్ట్ 2 టేబుల్లో 2 3s are 6. 7లోంచి 6 తీసేస్తే 1 ఉంటుంది, అప్పుడు 10 అవుతుంది. 2 5s are 10. నెక్స్ట్ 5 టేబుల్లో 35 వచ్చింది, 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో 5 7s are 35. 7 టేబుల్లో 7 1s are 7. సో 140 ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. దీన్నే 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7 కింద రాయొచ్చు. ఇట్స్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు 156 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయమంటున్నాడు. 156 2 టేబుల్లో 2 7s are 14. 15లోంచి 14 తీసేస్తే 1 ఉంటుంది, అప్పుడు 16 అవుతుంది. 16 అంటే 2 8s are 16. నెక్స్ట్ 2 టేబుల్లో 2 3s are 6. 7లోంచి 6 తీసేస్తే 1 ఉంటుంది, అప్పుడు 18 అవుతుంది. 2 9s are 18. నెక్స్ట్ 3 టేబుల్లో 3 1s are 3, 3 3s are 9. సో 13 అనేది కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి 13 1s are 13. సో 156 నెల రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. దట్ ఈజ్ ఈక్వల్ 2 రెండు ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13 కింద రాయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 3825. 3825 ఇక్కడ 5 ఉంది కాబట్టి 2 టేబుల్లో అవ్వదు. 2 తర్వాత ఉన్న నెంబర్ 3 టేబుల్లో. 3 1s are 3, 3 2s are 6 అవుతుంది. 8లోంచి 6 తీసేస్తే 2 ఉంటుంది, అప్పుడు ఆ 2 ఇక్కడికి వస్తే 22 అవుతుంది. 3 7s are 21. 22లోంచి 21 తీసేస్తే 1 ఉంటుంది, అప్పుడు ఇది 15 అవుతుంది. 3 5s are 15. మళ్ళీ 3 టేబుల్లో 3 4s are 12. 3 2s are 6. 7లోంచి 6 తీసేస్తే 1 ఉంటుంది, ఆ 1 ఇక్కడ యాడ్ అవుతుంది, 15 అవుతుంది. 3 5s are 15. నెక్స్ట్ 5 టేబుల్లో 5 8s are 40. 42లోంచి 40 తీసేస్తే 2 ఉంటుంది, అప్పుడు ఇది 25 అవుతుంది. 25 5 5s are 25. నెక్స్ట్ 5 టేబుల్లో 5 1s are 5. 8లోంచి 5 తీసేస్తే 3 ఉంటుంది, అప్పుడు 35 అవుతుంది. 5 7s are 35. 35 7s are 35. 17 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్, సో 17 1s are 17. సో 3825 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17 కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 5005. ఫస్ట్ 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 5 1s are 5, 0 సేమ్ రాసేయాలి. 5 1s are 5. ఇక్కడ 1 ఉంది, సో ఇది ప్రైమ్ నెంబర్ సిరీస్లో చేయాలి. 2 3 5 7. 2 టేబుల్లో అవ్వదు, 1 ఉంది కాబట్టి. 3 టేబుల్లో కూడా అవ్వదు. 5 టేబుల్లో అవ్వదు, 5 లేదు కాబట్టి. సో నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన 7 టేబుల్ చెక్ చేద్దాం. 7 1s are 7. 10లోంచి 7 తీసేస్తే 3 ఉంటుంది, ఆ 3 అనేది పక్కదానికి యాడ్ అయితే 30 అవుతుంది. 30 అంటే 7 4s are 28. 7 4s are 28. 30లోంచి
2 తీసేస్తే 2 ఏ పక్క వస్తుంది 21 అంటే 3 టైమ్స్ 7 3s are 21. నెక్స్ట్ 11 టేబుల్ 7 తర్వాత 11 టేబుల్ 11 1s are 11. 14 లోంచి 11 తీసేస్తే 3 33 అంటే 3 టైమ్స్ 13 is a prime factor. So 13 1s are 13. So 5005 is equal to 5 into 7 into 11 into 13. So next question. 7429 ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద చేయాలి. సో వరుసగా చెక్ చేసుకుంటూ వెళ్దాం. 2 టేబుల్లో డివిజిబుల్ కాదు 9 ఉంది కాబట్టి. 3 టేబుల్లో కూడా డివిజిబుల్ కాదు. 5 టేబుల్లో కూడా డివిజిబుల్ కాదు. 5 టేబుల్ ఇంటూ డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ టేబుల్లో 5 లేదు, లాస్ట్లో 9 లేదు, 9 ఉంది. 5 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలంటే 5 ఉండాలి. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 చెక్ చేసి చూద్దాం. 7429 డివైడెడ్ బై 7 7 1s are 7. సో 4 దించుకుంటున్నా 2 దించుకుంటున్నా. సో 2 దించుకుంటున్నా కాబట్టి ఆటోమేటిక్గా 0 వస్తుంది. 7 6s are 42. నెక్స్ట్ 9 వస్తుంది. 7 1s are 7. రిమైండర్ 2 వస్తుంది. అంటే 7లో కూడా డివిజిబుల్ కావట్లేదు. 7లో కూడా డివిజిబుల్ కావట్లేదు. సో నెక్స్ట్ నెంబర్ 11లో కూడా అవుతులేదు. చెక్ చేసి చూడండి. 13లో కూడా అవ్వదు. 17 టేబుల్లో అవుతుంది. వరుసగా ఒక్కో నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 17 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. సో 17 టేబుల్తో డివిజన్ చేయాలి. 7429 17 టేబుల్లో 17 టేబుల్ రాసుకుంటే 17 1s are 17, 17 2s are 34, 17 3s are 51, 17 4s are దీన్ని 17 యాడ్ చేయాలంటే 68. సో 17 4s are 68. సో రిమైండర్ ఎంత ఉంటుంది 6 ఉంటుంది 62. సో 3 times 51. 62లోంచి 51 తీసేస్తే 11 ఉంటుంది. సో 119 వచ్చింది. 17 9s are 17 9 17 7s are 119. సో 4 3 7. నెక్స్ట్ ఇది 19 టేబుల్లో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 19 2s are 38. 43లోంచి 38 తీసేస్తే 5 ఉంటుంది 57. 57 అంటే 3 టైమ్స్ 19 3s are 57. 23 1s are 23. సో 7429 ఎలా రాసుకోవచ్చు అంటే 17 into 19 into 23. ఈ ప్రాబ్లం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. సో నేను ఫస్ట్ చెక్ చేసుకుంటూ వెళ్ళాను. 2 చెక్ చేశాను, 3 చెక్ చేశాను, ఏమవుతలేదు. 17 టేబుల్లో అవుతుంది. 17 4 ఇక్కడ ఒకసారి చూడండి. 17 4s are 68. 17 4s are 68. 74లోంచి 68 తీసేస్తే 6 ఉంటుంది. 62 వచ్చింది. 62 ఇన్ టైమ్స్ 3 టైమ్స్ 51. ఇంకా రిమైండర్ 11 ఉంది. 119 7 టైమ్స్. తర్వాత 19 2s are 38. 43లోంచి 38 తీసేస్తే 5 ఉంటుంది 57. 19 3s are 57. సో ఇలా రాసుకోవాలి. సో ఇది ఇలాగా ఒక క్వశ్చన్ ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో జస్ట్ ఇది రాస్తే చాలు. ఇదంతా రఫ్ వర్క్, ఇదంతా రాయవలసిన అవసరం లేదు మీరు. సో జస్ట్ ఇది ఆన్సర్ రాస్తే చాలు. మీకు అర్థం అవడం కోసం చెప్పా అంతే. నెక్స్ట్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదవండి. ఏమడుగుతున్నారు సెకండ్ క్వశ్చన్లో? ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్. ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి హెచ్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వెరిఫై చేయమంటున్నాడు. మనకు ఒక ఫార్ములా ఉంది. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ ఫార్ములాని వెరిఫై చేస్తుందా, ఈ ఫార్ములా కరెక్ట్ అయినా దీన్ని వెరిఫై చేయమంటున్నాడు. సో ఫస్ట్ అయితే హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఫార్ములా వెరిఫై చేయమంటున్నాడు. సో ఫస్ట్ అయితే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్న దారి ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం. సో 26 2 టేబుల్లో 2 1s are 2, 2 3s are 6.
నెక్స్ట్ 13 టేబుల్లో 13 1s are 13, 91. 2 టేబుల్లో అవుతులేదు, అవ్వదు, ఎందుకంటే 2 టేబుల్లో అవ్వాలంటే ఈవెన్ ప్లేస్ ఉండాలి. 3 టేబుల్లో కూడా డివిజిబుల్ కావట్లేదు. 5 టేబుల్లో కూడా డివిజిబుల్ కావట్లేదు, ఎందుకంటే 5 టేబుల్ అవ్వాలంటే 5 ఉండాలి. 7 టేబుల్ చెక్ చేద్దాం. 7 1s are 7, 9లోంచి 7 తీసేస్తే 2 ఉంటుంది, అప్పుడు ఇది 21 అవుతుంది. 21 అంటే 7 3s are 21. 13 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి 13 1s are 13. సో 26ని ఎలా రాయొచ్చు అంటే 2 into 13 అని రాయొచ్చు. 91 ఎలా రాయొచ్చు అంటే 7 into 13 అని రాయొచ్చు. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఏంటంటే రెండాటిల్లోనూ ఏదైతే కామన్ ఉందో ఆ కామన్ నెంబర్నే దాని హెచ్సిఎఫ్ కింద అంటారు. సో రెండాటిలో 13 కామన్ ఉంది కాబట్టి 13 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే రెండాటిల్లోని ఆ నెంబర్ యొక్క హైయెస్ట్ పవర్ చూడాలి. ఇక్కడ 13 పవర్ 1, ఇక్కడ 13 పవర్ 1. సో ఒక 13 వేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 2 into 7, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7. ఓకే, హైయెస్ట్ పవర్ చూసుకోవాలి, అలా డివిజిల్ చేయాలి. 13 2s are 26, 26 into 7 చేస్తే 182 వస్తుంది. సో ఫస్ట్ వాడు అడిగినట్టు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు వాడు అన్న రిలేషన్లో ఉందో లేదో చూద్దాం. సో ఫస్ట్ దానికి ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేయాలి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అంటే ఎంత? 13 into 182, 13 into 182, 13 into 182 చేస్తే 2366 వస్తుంది. ఒకసారి మీరు చేసి చూడండి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 26 into 91. సో ఇది కూడా 2366 వస్తుంది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం వాల్యూ, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రెండు సేమ్ వస్తున్నాయి కాబట్టి therefore హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో రెండు వాటి యొక్క వాల్యూ సేమ్ వస్తుంది కాబట్టి therefore hence వెరిఫైడ్. వాడు వెరిఫై చేయమన్నది వెరిఫై చేస్తాం, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇందులో ఉన్న ప్రతి ప్రాబ్లం అంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇండివిజువల్గా క్యాల్కులేట్ చేసి ఆ రెండు ఈక్వల్ అవుతున్నాయి లేదా, ఈక్వల్ అయితే ఆ రిలేషన్ అనేది వెరిఫై అని చెప్పాలి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా అంతే. సో ఫస్ట్ ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాలి. సో 5 10, 2 టేబుల్లో 2 2s are 4, 5లోంచి 4 తీస్తే 1 ఉంటుంది, 11 అవుతుంది. 2 5s are 10, 1 ఉంటుంది, ఆ 10 ఇక్కడికి అవుతుంది. 10 2 5s are 10. మళ్ళీ 5 టేబుల్లో 5 5s are 25, 5 1s are 5. నెక్స్ట్ 3 టేబుల్లో 3 1s are 3, 5లోంచి 3 తీసేస్తే 2, 21 7 times. 17 అనేది కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి 17 1s are 17. అలాగే 92, 2 4s are 8, 9లోంచి 8 తీసేస్తే 1, అది 12 అవుతుంది. 12 అంటే 2 6s are 12, 2 2s are 4, 2 3s are 6. 23 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 23 into 1. సో 5 10 నెల రాసుకోవచ్చు. 2 into 5 into 3 into 17. 92 నెల రాసుకోవచ్చు. 2 into 2 into 23 కింద రాసుకోవచ్చు. హెచ్సిఎఫ్ అంటే రెండు నెంబర్స్లోని ఏవైతే కామన్ ఉన్నాయో వాటిని హెచ్సిఎఫ్ అంటారు. సో హెచ్సిఎఫ్ రెండాటిలో 2 మాత్రమే కామన్గా ఉంది కాబట్టి 2 ఈస్ ద హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే ఏం చేయాలి? హైయెస్ట్ పవర్ ఏంటో అది రాయాలి. సో ఇక్కడ 2లు 2 ఉన్నాయి కాబట్టి 2 square into 23. మీరు కంపేర్ చేస్తే ఇక్కడ 2 అనేది ఒకటే ఉంది, ఇక్కడ 2 అనేది 2 ఉన్నాయి. సో మనం కన్సిడర్ చేసుకోవాల్సిన 2 square. నెక్స్ట్ 5 ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ 5 ఒకటి ఉంది కాబట్టి 5ని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఒకటి ఉంది, ఇక్కడ ఏమీ లేవు. సో దేన్ని కన్సిడర్ చేసుకోవాలి? దీన్నే కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ 17 ఒకటి ఉంది, ఇక్కడ ఏమీ లేవు. సో 17 కన్సిడర్ చేసుకోవాలి ఇంటూ 23. ఇక్కడ కూడా 23 ఒకటి ఉంది కాబట్టి 23ని కన్సిడర్ చేసుకోవాలి.
సో దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 స్క్వేర్ వాల్యూ 4 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 17 ఇంటూ 23. సో ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. సో 4 5s are 20. సో ఒకసారి ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. నేను కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. జస్ట్ ఎ మినిట్. ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే మీకు 23,460 వస్తుంది. సో మనం ఏమని ప్రూవ్ చేయాలి? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 23,460 ఇంటూ 2. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు 46,920 వస్తుంది. సో అలాగే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 510 ఇంటూ 92 చేసినా కూడా మనకి 46,920 వస్తుంది. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రెండు ఈక్వల్. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి దేర్ ఫోర్ హెన్స్ వెరిఫైడ్. సో ఈ విధంగా ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ద్వారా హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రెండు ఈక్వల్ అయితే హెన్స్ వెరిఫైడ్ అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 3 6 3 టేబుల్లో 3 1s are 3 3 1s are 3 3 2s are 6. 2 టేబుల్లో 2 5s are 10 11 లోంచి 10 తీసేస్తే 1 ఉంటుంది 12 అవుతుంది. 2 6s are 12. నెక్స్ట్ 2 2s are 4 5 లోంచి 4 తీస్తే 1 16 అవుతుంది. 2 8s are 16. 2 టేబుల్లో 2 1s are 2 2 4s are 8. నెక్స్ట్ 2 టేబుల్లో 2 7s are 7 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 7 1s are 7. సిమిలర్గా 54 కూడా చేయాలి. 2 టేబుల్లో 2 2s are 4 5 లోంచి 4 తీస్తే 1 ఉంటుంది అప్పుడు 17 అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్లో 3 9s are 27 3 3s are 9 3 1s are 3. సో రాసుకుంటే కనుక 336 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూలు ఉన్నాయి 1 1 2 3 4 4 2s ఉన్నాయి 1 2 3 4 ఇంటూ 7. 54 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఏమున్నాయి? 3 3 కామన్గా ఉంది, 2 2 కామన్గా ఉంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 3 2s are 6. ఎల్సిఎం అంటే ప్రతి నెంబర్లోని హైయెస్ట్ పవర్స్ చూడాలి. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 2 power 4. 3 ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ 3s 3 ఉన్నాయి 3 power 3. ఇక్కడ 7 ఒకటి ఉంది 7. సో ఈ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3024 వస్తుంది. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3024. ఈ వాల్యూ 18,144 వస్తుంది. సో సిమిలర్గా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 336 ఇంటూ 54. ఇది చేసినా కూడా మనకి 18,144 వస్తుంది. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అనేది ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి ఈక్వల్ అయింది. దేర్ ఫోర్ హెన్స్ వెరిఫైడ్. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫైండ్ ద ఎల్సిఎం
అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ 12 తీసుకుంటాం, ఇక్కడ చేస్తున్నాం చూడండి, 12 తీసుకుంటాం, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. 2 6 జార్ 12, 2 3 జార్ 6, 3 1 జార్ 3, నెక్స్ట్ 15, 3 5 జార్ 15, 5 1 జార్ 5, 21, 3 7 జార్ 21. సో రాసుకోవాలి. 12 is equal to 2 into 2 into 3, that is equal to 2 square into 3. 15 is equal to 3 into 5. 21 is equal to 3 into 7. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఏముంటాయో వాటిని హెచ్సిఎఫ్ అంటారు. కామన్గా ఏమున్నాయి ఇక్కడ 3 కామన్ ఉంది అన్నట్లో. సో 3 కామన్గా ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎల్సిఎం అంటే ఏం చేయాలి, హైయెస్ట్ పవర్స్ చూడాలి. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, సో 2 స్క్వేర్ ఇంటూ అన్నిటి దగ్గర 3's 1 ఉన్నాయి, ఇంటూ 3, 5 కూడా ఒకటే ఉంది, ఇంటూ 5 ఇంటూ 7. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7, 4 3 జార్ 12, 5 7 జార్ 35, 35 ఇంటూ 12 చేస్తే మనకి 420 వస్తుంది. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 17 ఇచ్చాడు. సో 17 అనేది ఇట్ సెల్ఫ్ ఏ ప్రైమ్ నెంబర్. 17 అనేది ఇట్ సెల్ఫ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఏం చేయాలంటే వెయిట్ ఏ మూమెంట్, స్క్రీన్ డిస్ప్లే అవుతులేదు, ఒక్క 1 minute, జస్ట్ వెయిట్ ఏ మూమెంట్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి. 17 23 29 ఇచ్చాడు. సో 17 ఇది ఒక ప్రైమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. సో 17 1 జార్ 17 అని రాస్తాం. 23 ఇట్ సెల్ఫ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 23 1 జార్ 23. 29 ఇట్ సెల్ఫ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 29 1 జార్ 29. సో 17 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 17. 23 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 23. 29 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 29. సో హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉండేవి, ఇక్కడ అన్నిటిలో 1 కామన్గా ఉంది. హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉండేవి. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ పవర్స్ చూడాలి. 17 ఒక పవరే ఉంది, 23 ఒక పవరే ఉంది, 29 కూడా ఒక పవరే ఉంది. సో 17 ఇంటూ 23 ఇంటూ 29. సో ఈ 3 మల్టిప్లై చేస్తే మీకు 11,339 వస్తుంది. అది దాని ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్ మళ్ళీ 3 నెంబర్స్ ఇచ్చాడు, సేమ్ ప్రాసెస్, ఒకటే స్టోరీ. 8, 2 4s are 8, 2 2s are 4. నెక్స్ట్ 9, 3 3s are 9, 25, 5 5s are 25. సో 8 నెల రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 కింద రాయొచ్చు. 9 నెల రాయొచ్చు, 3 ఇంటూ 3 కింద రాయొచ్చు. 25 నెల రాయొచ్చు, 5 ఇంటూ 5 కింద రాయొచ్చు. కామన్గా ఉంటే దాన్ని హెచ్సిఎఫ్ అంటారు, కామన్గా లేకపోతే దాన్ని ఎల్సిఎం అంటారు. సో ఇక్కడ ఏమీ కామన్గా లేవు. ఇందులో 2లు ఉన్నాయి, ఇందులో 3లు ఉన్నాయి, ఇందులో 5లు ఉన్నాయి. సో ఏది కామన్గా లేదు కాబట్టి హెచ్సిఎఫ్ యొక్క వాల్యూ 1. ఏమీ కామన్గా లేదంటే 1 ఉన్నట్టు అర్థం. సో ఎల్సిఎం కావాలి. ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 క్యూబ్, ఇక్కడ హైయెస్ట్ పవర్ 3 స్క్వేర్, ఇక్కడ హైయెస్ట్ పవర్ 5 స్క్వేర్. సో అవే అవుతాయి. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్, 5 స్క్వేర్. 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఈ మల్టిప్లై చేస్తే మీకు 1800 వస్తుంది. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లో ఏమంటున్నాడు,
గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306657 ఈజ్ ఈక్వల్ టు 9. ఫైండ్ ఎల్సిఎం. సో మనకి ఇచ్చిన డేటా రాసుకుందాం. హెచ్సిఎఫ్ ఇచ్చాడు, హెచ్సిఎఫ్ 9 అంట. ఫస్ట్ నెంబర్ 306, సెకండ్ నెంబరు 657. ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్సిఎఫ్ ఉంది, ఎల్సిఎం ఉంది, ఫస్ట్ నెంబర్ ఉంది, సెకండ్ నెంబర్ ఉంది. వీటిలన్నిటికీ ఒక ఫార్ములా ఉంది. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. హెచ్సిఎఫ్ ఎంత 9, ఎల్సిఎం ఎంతో తెలియదు, మనం అదే కనుక్కోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, మనకి ఇచ్చిన నెంబర్స్ 306 ఇంటూ 657. మనకి ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 657 బై 9. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కనుక ఇది 3 times 3 టేబుల్లో, ఇది 3 టేబుల్లో 1 time 0, 3 2s are 6. మళ్ళీ ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. చూస్తే 3 2s are 6, 3 1s are 3, 5లోంచి 3 తీసేసి 2 ఉంటుంది, 27 అంటే 9 times. 102 ఇంటూ 219 మీరు క్యాల్కులేట్ చేస్తే 22,338 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? చెక్ వెదర్ 6 power n can end with the digit 0 for any natural number n. 6 power n అనే ఒక నెంబర్ ఉందంట. 6 power n అనే ఒక నెంబర్ ఉందంట. ఈ నెంబరు 0తో ఎండ్ అవుతుందా? ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. మనకు నచ్చిన న్యాచురల్ నెంబర్ n తీసుకుంటే ఈ 6 power n అనేది 0తో ఎండ్ అవుద్దా అంటున్నాడు. మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఏదన్నా ఒక నెంబర్ 0తో ఎండ్ కావాలి అని అంటే అది దానికి 2 and 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 and 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాను, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తానంటే 2 5s are 10, 0, 2 2s are 4, 5లోంచి 4 తీస్తే 1 ఉంటుంది, 10, 2 5s are 10, మళ్ళీ 5 టేబుల్లో 5 5s are 25. సో 100 నెల రాయొచ్చు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. 100 అనేది 0తో ఎండ్ అవుతుంది. దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5 ఉంటున్నాయి. సో అలాగా ఏదన్నా ఒక నెంబరు 0తో ఎండ్ కావాలి అని అంటే దానికి 2 and 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఉండాలి. సో అదే సొల్యూషన్ రాస్తాను. 6 power n can end with 0 if 2 and 5 both are its prime factors. Both are its prime factors. 6 power n 0తో ఎండ్ అవుతుంది ఎప్పుడంటే 2 and 5 రెండు కూడా దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు. కానీ 6ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. సో 6లో 5 అనేది లేదు. 6కి 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్. సిన్స్ 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6, therefore 6 power n cannot end with 0. ఎందుకంటే ఏదన్నా ఒక నెంబరు 0తో ఎండ్ కావాలంటే 2 5 దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఉండాలి. కానీ 6 విషయానికి వస్తే 6కి 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్గా లేదు. సో 6 power nకి 5 ప్రైమ్ ఫ్యాక్టర్ లేనందున వల్ల 6 power n 0తో ఎండ్ కాదు అని చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఈ రెండు నెంబర్స్ ఎందుకని కాంపోజిట్ నెంబర్స్ అని అంటున్నాడు. మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లో చెప్పుకున్నాం. అండ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే
every composite number can expressed as product of primes. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్తుంది. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈ లెసన్లో మనం చెప్పుకునే ఫస్ట్ థియరమ్ ఇదే. సో ఇక్కడ రెండు నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్గా ప్రూవ్ చేయాలంటే వాటిని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని ప్రూవ్ చేస్తే సరిపోద్ది. సో నేను ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నాను. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 × 11 × 13 + 13. సో నేను 13 కామన్ తీస్తున్నాను. 7 × 11. సో ఇక్కడ 13 తీస్తాను కాబట్టి అక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. సో ఇక్కడ కూడా 13 తీస్తాను, ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది. 13 × 7 × 11 77 + 1. 13 × 77 + 1 అంటే 78. సో 78ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తున్నాను. 78ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 3s are 6. 7లో 6 తీస్తే 1 ఉంటుంది, అప్పుడు 18 అవుతుంది. 2 9s are 18. నెక్స్ట్ 3 టేబుల్లో 3 1s are 3, 3 3s are 9. సో 78 నెల రాసుకోవచ్చు. 2 × 3 × 13 కింద రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ 13 2 3 13. సో మనకి ఇచ్చిన ర్యాండమ్ నెంబర్ని నేను ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాశాను. సో నేను ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాశాను కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. దేర్ఫోర్ 7 × 11 × 13 + 13 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఎందుకు కాంపోజిట్ నెంబర్ అయిందంటే because ఎందుకు కాంపోజిట్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ బికాస్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఈ నెంబర్ని నేను ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయగలిగాను బికాస్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో వాడు ఇచ్చిన ర్యాండమ్ నెంబర్ని నేను ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయగలిగాను కాబట్టి మనకి ఇచ్చిన నెంబరు కాంపోజిట్ నెంబరు. సో అలాగే ఇది కూడా అలాగే చేయాలి. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో జస్ట్ ఎ మినిట్. సో అది కూడా చూద్దాం. మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. దీని నుంచి నేను 5ని కామన్ తీస్తున్నాను. 5ని కామన్ తీస్తే 7 × 6 × 5 తీస్తాను కాబట్టి అక్కడ 1 ఉంటుంది. × 4 × 3 × 2 × 1 ఇక్కడ కూడా 5ని తీసాను కాబట్టి 1 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని అంతా మీరు క్యాలిక్యులేట్ చేస్తే దాని సమ్ 1009 వస్తుంది. ఎలాగో చూద్దాం. 7 6 are 42. 7 × 6 × 4 × 3 × 2 + 1 కదా. 7 6 are 42. 4 3s are 12. 12 2s are 24 + 1. 42 × 24 చేస్తే 1008 + 1. సో 1009 వస్తుంది. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే 5 1019 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. దేర్ఫోర్ ది గివెన్ నెంబర్. సో ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. సో మనకి వాడు ఇచ్చిన కాంపోజిట్ నెంబర్స్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాసాం. సో మనకి ఇచ్చిన నెంబర్ అనేది కాంపోజిట్ నెంబర్. దేర్ఫోర్ గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. Because it can be expressed as product of primes. సో ఈ విధంగా ఎప్పుడన్నా సరే ఒక నెంబర్ ఇచ్చి కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయమనంటే మనం ఏం చేయాలి? ఆ నెంబర్ని సింపుల్గా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాస్తే సరిపోద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. అసలు కొంచెం క్వశ్చన్ పెద్దదిగా ఉంది కానీ క్వశ్చన్ సొల్యూషన్ ఏముండదు, మీరే చూస్తారు. ఏమంటున్నాడు చూద్దాం. దేర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లో ఒక సర్క్యులర్ పాత్ ఉందంట. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round. సోనియా అనే ఒక అమ్మాయి
ఒక రౌండ్ కంప్లీట్ చేసుకోవడానికి, అంటే ఇలా వెళ్ళి ఇలా రావడానికి ఒక రౌండ్ కంప్లీట్ చేసుకోవడానికి 18 మినిట్స్ తీసుకుంటుందంట సోనియా. వైల్ రవి టేక్స్ 12 మినిట్స్. అదే రవి విషయానికి వస్తే ఒక రౌండ్ని రవి 12 మినిట్స్లోనే రవి ఒక రౌండ్ కంప్లీట్ చేసేస్తాడంట. అయితే సపోజ్ దే బోత్ స్టార్ట్ ఎట్ ది సేమ్ పాయింట్, వాళ్ళిద్దరూ కూడా ఒకటే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు, ఒకటే టైంలో స్టార్ట్ అయ్యారంట, ఒకటే డైరెక్షన్లో వెళ్ళారంట, ఈ డైరెక్షన్లో. అయితే ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ ఎట్ ఇట్ అగైన్ ఎట్ ది సేమ్ పాయింట్, ఎన్ని నిమిషాల తర్వాత వాళ్ళు మళ్ళీ అదే పాయింట్ దగ్గర మీట్ అవుతారు అని అడుగుతున్నాడు. సో వీళ్ళు ఎన్ని నిమిషాల తర్వాత ఒకటే పాయింట్ దగ్గర మీట్ అవుతారంటే మనకు ఒకటి తెలియాలి. ది మినిమం టైం దే విల్ మీట్, వాళ్ళ మీట్ అవ్వడానికి పట్టే మినిమం టైము ఏంటంటే ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ ఆల్ టైమ్స్. వాళ్ళకున్న టైముల యొక్క ఎల్సిఎంఏ వాళ్ళ కలిసే యొక్క మినిమం టైము. సో ఎల్సిఎం ఆఫ్ 12 and 18. సో మనం 12కి 18కి ఎల్సిఎం కడితే వాళ్ళు మీట్ అయ్యే టైం ఏంటో తెలిసిపోద్ది. సింపుల్గా ఎల్సిఎం కట్టాలంటే ఎక్కడన్నా ఏదైనా క్వశ్చన్స్లో మేము ఏదైనా క్వశ్చన్లో ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ ఎట్ ది విల్ మీట్ ఎట్ ది స్టార్టింగ్ పాయింట్ అని అడిగితే మినిమం టైము ఎల్సిఎం. సో మనం డైరెక్ట్గా ఎల్సిఎం కట్టేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాలి. 12 2 టేబుల్లో 2 6 జార్ 12, 2 3 జార్ 6, 18 కూడా అంతే, 2 9 జార్ 18, 3 3 జార్ 9. సో 12 నెల రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 3 అని రాయొచ్చు. 18 నెల రాయొచ్చు, 2 ఇంటూ 3 ఇంటూ 3 అని రాయొచ్చు. దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాస్తాను, దీన్ని 2 ఇంటూ 3 స్క్వేర్ అని రాస్తాను. ఎల్సిఎం కావాలంటే హైయెస్ట్ పవర్ చూడాలి. ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఏం కన్సిడర్ చేయాలి? 2 స్క్వేర్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ 3 పవర్ 1 ఉంది, 3 స్క్వేర్ ఉంది, ఏం కన్సిడర్ చేయాలి? 3 స్క్వేర్ని కన్సిడర్ చేయాలి. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 9 ఆర్ 36. సో ఆఫ్టర్ 36 మినిట్స్, సో కన్క్లూజన్ ఏం రాస్తారు? దే ఫోర్ ఆఫ్టర్ 36 మినిట్స్ సోనియా అండ్ రవి విల్ మీట్ అని రాస్తే సరిపోద్ది. సో ఇది 7th క్వశ్చన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంతే సింపుల్గా ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మ్యాథ్స్ 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 నుంచి చాప్టర్ 14 వరకు ఉన్న ప్రతి ప్రాబ్లం, ప్రతి ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఈ ఛానల్లో ఉంది. సో ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు ట్యూషన్స్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.